ఢిల్లీలో తాగునీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు కూడా తీవ్రతరమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి కోసం ట్యాంకర్ల వద్ద జనం ఎగబడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి విడుదల చేయాల్సిన యమునా నీటి విషయంలో వివాదం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జనం తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకుని కనిపిస్తున్నారు. క్యూలో నిల్చొని నీటిని పట్టుకుని వెళ్తున్నారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారానే తీరుతోంది. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్ లైన్ ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దాంతో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని కోరారు. ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు ఆఫీస్ దగ్గర బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చతార్పూర్ ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్ బోర్డు కార్యాలయం దగ్గర నిరసనలకు దిగారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరని బీజేపీ నేత రమేష్ బిదూరి హెచ్చరించారు.